హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఏసీ వాడతాం కానీ దాన్ని రిపేరింగ్ చేయించాం. అది రిపేరింగ్ వస్తే వేలకు వేలండి. కానీ మనం సంవత్సరానికి ఒక్కసారైనా ఏసీ సర్వీసింగ్ చేయించుకోండి. పక్క దాంట్లో ఉన్న డస్ట్ చూడండి, చాలా వస్తుంది. ఆ డస్ట్ వల్ల మన ముక్కుల్లోకి వెళ్ళి మన హెడ్లోకి వెళ్ళి మనమే ప్రాబ్లం పడుతుందండి. హాస్పిటల్కి డబ్బులు పోయాలి. ఏసీ రిపేరింగ్ వస్తే ఏసీకి రిపేరింగ్ చేయించుకోవాలి. దాంతో రూపాయితో పోతుందా, సరే వందలతో పోతుందా, కాదు వేలతోనే పోతుందండి ఏసీలు. కానీ హాస్పిటల్కి వెళ్తే మరీ ఖర్చు అండి. మన హెల్త్ పోగొట్టుకుని దీని బదులు ఇయర్లీ వన్స్ కంపల్సరీగా మీరు ఏసీ బాగు చేయించుకోండి. నేను మా ఏసీ అసలు కూలింగ్ రావట్లేదని నేను చేయించానండి. మనకి హెయిర్ పరంగా బాగుంటుంది, మన క్లీనింగ్ బాగుంటుంది, మనకి ఏసీ గాలి బాగా వస్తుంది. అసలు ముందు మనం హాయిగా ఉంటామండి. అవుట్డోర్ ఇండోర్ రెండు చేయించుకోండి ఎప్పుడైనా కానీ. అసలు వాళ్ళు చాలా నీట్గా చేశారండి. అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నేను దాదాపు ఇప్పుడు 2 years అవుతుంది చేయించుకోక. ఇప్పుడు నేను చేయించుకున్నానండి. మనకి ఏసీ పరంగా బాగుంటుంది, కరెంటు బిల్లు తక్కువ వస్తుందండి. కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది. అది మనం చేయించుకోకుండా ఉంటే అది ఏసీ గాలి బయటికి రాదు, మనకి ఎంతసేపటికి కూలింగ్ అవ్వదు. ఇదేంటంటే మనం చేయించుకుంటే ఏసీ కూలింగ్ అవుద్ది, ఇటు మనకి కరెంటు బిల్లు తగ్గుద్ది. అది ఆలోచించుకోండి, కంపల్సరీ చేయించుకోండి. పోతే 800తోనే పోతుందండి. నాకు 700 ఛార్జెస్ చేశారు, కానీ మొత్తం క్లీన్ చేశారండి. A to Z అసలు చాలా బాగా క్లీన్ చేశారు. అది మీ దగ్గరలో ఎవరన్నా ఉన్నా చేయించుకోండి. ఎందుకంటే మనం తెగ వాడతాం ఈ ఎండాకాలం కాబట్టి. మనం ఏసీ లేని ఉండలేము, ఎందుకంటే బయట ఎండకి అసలు ఇంకా మన వల్ల కాదు. అందుకని చిన్న సజెషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే అసలు మనమన్నా క్లీన్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుందండి. మరి మీరు చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు ఏందనేది, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. మనం వాళ్ళు చేసినట్టు మనం చేయలేం, కానీ కొంతమంది చేయగలరు. చూడండి, చాలా నీట్గా ఉందండి. నాకు కొత్త ఏసీలా కనిపించిందండి నా ఏసీ మాత్రం. అని చాలా నీట్గా చేశారండి. బిగించడం కానీ అంతా మనకు చూపిస్తున్నారు. ఎలా మొఖాలు మీరు చేసుకోండి, మనీ ఇచ్చేవాళ్ళని కూడా సజెషన్ ఇచ్చారు. కానీ మనకు భయం కదండి, మళ్ళీ మన వల్ల ఏమన్నా అయింది అంటే మన హస్బెండ్స్తో తిట్లు, మనీ బొక్క అవసరమండి. పోతే పోయినాయి. ఒక్కసారి ఇయర్లీ వన్స్ కంపల్సరీగా మనం చేయించుకోవాలి. ఎన్నో ఖర్చులు పెడతాం హోటల్కి వెళ్ళి, మనం చేసే ఖర్చులో ఇది ఎంత అండి. అందుకని కంపల్సరీగా చేయించుకోండి, చాలా మంచిదండి. అది బిట్ టు బిట్ చూపిస్తున్నారండి ఆయన. అసలు ఎలా మనం బిగించుకోవాలి, అసలు ఏంటనేది చాలా బాగా చూపించారు ఆయన. నిజంగా అండి. ఇప్పుడు సర్వీసింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఒళ్ళు బతకంగా కూడా చేస్తున్నారండి. మనం ఏం చేసుకోలేమంటే వాళ్ళు వచ్చి డబ్బులకి చేసి సరే క్లీనింగ్ చేయటమే లేదండి. వాళ్ళు డబ్బులు తీసుకొని సక్రంగా చేయరు, దానికి వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి. అది దాని బదులు మంచి వాళ్ళని చూసుకోండి. ఒకసారి మనకు అర్థమైపోద్దులేండి. దాన్ని బట్టి ఎవరిని పిలవాలి ఎవరిని వద్దనుకునేది మనం చూసుకొని కంపల్సరీగా సర్వీసింగ్ చేయించుకోండి. ఇది మేము 15 ఏళ్ళ నుంచి వాడుతున్నామండి. 15 years ఏసీ ఇది. కానీ ఇప్పుడు దాకా చిన్న రిపేరింగ్ రాలేదండి. అదొక గొప్ప విషయం. చిన్న రిపేరింగ్ రాలేదు. ఇట్లా ఏసీ క్లీనింగ్ అంటే ఇంకా మరి ఎవరికైనా అవుతుందండి. ప్రతి వాళ్ళకి ఏసీ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి కంపల్సరీగా అది మాత్రం జరుగుతుంది. దాన్ని మనం పట్టించుకోకూడదు. కంపల్సరీగా నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి. వీడియో చాలామందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.